ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనమునుచే ఎలుక నరరూపమొందుట. ఇంకా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని చెప్తున్నారు. కార్తీక మహత్యం గురించి ఎంత చెప్తేను పూర్తి కానీ కాదు. ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట, వినుట, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వాళ్ళు కాలసూత్రం అనేది నరకంలో పడి కొట్టిమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షలతో పూజించిన వాళ్లకు ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలితం పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడవకుండా చేసిన ఎడల అట్టి వాళ్లకు దేవదుందుబులు మోగచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ రోజుల్లో కూడా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టవచ్చును. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మిస్తారు. ఇతరులు ఉంచిన దీపంని ఎగదోస్తే కూడా వాళ్లకు లేదా ఆరిపోయిన దీపాన్ని వెలిగించితే అట్టి వాళ్లకు సమస్త పాపాలు పోతాయి. అందులకు ఒక కథ ఉంది, వినుము. సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడు, దయార్థ హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయంకు వచ్చి కార్తీక మాసం అంతా అచ్చటనే గడిపి పురాణ పఠనం చేసి తలింపుగా ఆ పాడుబడి ఉన్న దేవాలయం శుభ్రం చేసి నీళ్లు కడిగి బొట్టు పెట్టి పక్కన ఉండే గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూది వత్తిలు చేసి 12 దీపాలు పెట్టి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతూ ఉన్నాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచూ ఉన్నాడు. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున వలన అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినాలని అనుకుని నోట ఖర్చుకొని పక్కనున్న దీపం వద్ద ఆగింది. నోట ఖర్చుకొని ఉన్న వత్తి చివరికి అగ్ని ముట్టుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఆ ఎలుక వల్ల వెలుగుటచే ఆ ఎలుక పాపాలన్నీ హరించుకొని పోయి పుణ్యం కలిగి వెంటనే దానికి రూపం మారి మానవ రూపంలో నిల్చుకున్నారు. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూసేపాటికి ఒక పక్కనే ఒక మానవుడు నిలబడి ఉన్నాడు. ఓయి, నీవెవ్వడవు, ఎందుకు ఇట్లా ఉన్నావు అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి ఏ ఆహారములు వెతుక్కుంటూ వచ్చాను, కానీ దొరకలేదు. ఈ దేవాలయంలోకి వచ్చి ఇక్కడ కూడా ఏం దొరకన వల్ల నెయ్యి వాసన నుంచి ఆరిపోయిన వత్తిని తినాలి నోట ఖర్చుకొని వెళ్తుండగా దీపం వెలిగింది. నా అదృష్టం కొలిది ఆ వత్తి వెలుగుట వల్ల నా పాపాలు పోయి వెంటనే పూర్వజన్మం ఎత్తినాను. కాబట్టి మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చింది, కారణం ఏమి అని చెప్పండి. అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకొని, ఓహో ఇది ఆ సంగతి అట్లా అనుకొని, కిందట జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడివి. నీ కుటుంబంలో పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడై దేవపూజలు నిత్యకర్మలు మర్చిపోయి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారులను యోగ్యులను నిందించుతూ ఇట్లా స్వార్థ చింత గలవాడై ఆడపిల్లల్ని అమ్ముకుని వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టి సమస్త తినుబండారాలు చౌకగా తీసుకొని తిరిగి వాటిని ఎక్కువ ధరకి అమ్మి ఇట్లా సంపాదించిన ధనము ఫుల్లుగా నువ్వు అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. తరువాత మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనకటి జన్మ పాపము అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన వల్ల పుణ్యాత్ముడైనావు. దీని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి పెరట యందు నువ్వు పాతి పెట్టిన ఆ ధనమును తవ్వి ఆ ధనమును దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షం పొందు అని అతనికి నీతులు చెప్పినారు. ఇది స్కాంద పురాణం వశిష్ఠోధ్యాయం 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.